అనేటువంటి తల్లి ఎవరని రాజు కనుగొనాలి. ఇప్పుడంటే రకరకాల టెస్ట్‌లొచ్చేసాయి గదా! ఇప్పుడంటే బ్లడ్ టెస్ట్ వచ్చేసింది. సింపుల్‌గా మనం బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే ఆ బిడ్డడి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే ఆ తల్లి బ్లడ్ గ్రూప్‌తో ఆ బిడ్డడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది అంటే ఈ బిడ్డడు ఈ తల్లికి సంబంధించినటువంటి కుమారుడే అని మనం నిర్ధారణ చేయవచ్చు. బ్లడ్ గ్రూపు ఇద్దరు స్త్రీలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం కూడా ఉంది కదా! అనేకులకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉంది కదా! అందువల్ల అట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి జీన్స్, జెనెటిక్ మెటీరియల్ డీఎన్ఏ. ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్ అంటే ఫింగర్ ప్రింట్ అనమాట. ఒకళ్ళకున్నటువంటి థంబ్ ఇంప్రెషన్ ఇంకొకళ్ళకి ఉండదు గదా! ఒకళ్ళకున్నటువంటి ఆహ్, వేలి ముద్రలు ఇంకొక వ్యక్తికి ఉండవు గదా! బొటన వేలో, ఇంకో వేలో. అట్లాగనే డీఎన్ఏ కూడా ఈ జన్యు పదార్థము జీ జీన్ జీ జీన్ లెవెల్‌లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లెవెల్‌లో చూసినట్లయితే ఒక్కొక్క వ్యక్తి ఎంతో వైవిధ్యముగా దేవుడు చేశాడు. చూసారా? హ్యూమన్ కన్‌స్ట్రక్షన్, హ్యూమన్ ఆర్కిటెక్చర్, హ్యూమన్ క్రియేషన్ ఈస్ ఎ మార్వెల్ అనమాట. ఆ డీఎన్ఏని బట్టి మనం టెస్ట్ చేసి పలానా తల్లి ఈ ఈ ఈ బిడ్డకు తల్లి ఈమె అని నిర్ధారణ చేసేయొచ్చు. ఇప్పుడు చాలా ఈజీ కదా! ఇప్పుడు క్రిస్పర్ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వచ్చేసింది. ఇన్ని టెక్నాలాజికల్ బ్రేక్ త్రూస్‌లో ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకోవడం పెద్ద కష్టమా చెప్పండి? ఆ డీఎన్ఏ టెస్ట్ చేస్తారు. వెంటనే ఈ బిడ్డ తల్లి ఈమె. ఇద్దరిలో ఎవరు ఒరిజినల్ తల్లి అని కనుగొనడం చాలా సులువు. ఇప్పుడు మనం డీఎన్ఏ టెస్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి. కానీ సొలొమోను కాలంలో ఇవన్నీ ఉన్నాయా చెప్పండి? లేవు కదా! కానీ దేవుని జ్ఞానము ఎంతో స్ గొప్ప సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానము. సొలొమోను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరికంటే ఎంతో జ్ఞానము కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. సొలొమోను దేవుడు ప్రత్యక్షమై ఒకానొక దినమున అంటే దేవుని ఆలయ డెడికేషన్ అయినప్పుడు దేవుని ఆలయ ప్రతిష్ఠాపన జరిగినటువంటి రాత్రి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, "సొలొమోను నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును. నీవు నా కొరకు కట్టినటువంటి ఈ ఆలయంలో నేను నివసించుచున్నాను. నీకు నేను ఏమి చేయగోరుతున్నావు? నీకేమి కావాలి?" అని దేవుడు అడిగాడు. అప్పుడు సొలొమోను చెప్తున్నాడు, "నా పితరుల దేవుడైనటువంటి యెహోవా యేసయ్య, భూమి ఆకాశములు పట్టజాలని గొప్ప దేవా, అద్వితీయ శక్తి గల దేవా, జాలిగల దేవా, కృపగల దేవా, కనికరము గల దేవా, ఆల్ఫయో ఓమెగావైన ప్రభ, మొదటివాడు కడపటివాడవైన ప్రభ, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీ యందు గుప్తములైనవి. భూమిని సృజించినటువంటి దేవుడవు నీవే, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడవు నీవే, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడవు నీవే, ఇజ్రాయేలుకు రథమురవుతూ నీవే. నేను నిన్నేమడుగుదును? ఈ గొప్ప జనాంగం మీద నాకు అధికారం ఇచ్చింది నీవే గదా! ఈ ప్రజలు నావారా? నా వారు కాదే, నీ వారే గదా! అందుకని వీరికి చక్కని గవర్నెన్స్ అందించడానికి, చక్కని పరిపాలన అందించడానికి, సరిగ్గా న్యాయముగా తీర్చడానికి నాకు కావాల్సినటువంటి జ్ఞానము దయచే ప్రభా! అని సొలొమోను దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఎంతగానో సంతోషించి, నీవు న్యాయముగా ప్రజలను పరిపాలించాలని ఆశ కలిగినటువంటి వానిగా ఉన్నావు కాబట్టి, నీకు న్యాయముగా పరిపాలన చేయగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని, లెస్ అయినటువంటి జ్ఞానాన్ని, సర్వోత్కృష్టమైనటువంటి దైవ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. అంత మాత్రం కాదు, నీవు అడగకపోయినప్పటికీ నీవు జ్ఞానం అడిగావు గనక, నీ శత్రువుల ప్రాణమునైనా కూడా నీవు అడగకుండా నీవు జ్ఞానం అడిగావు గనక, జ్ఞానంతో పాటు నేను నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించెన్. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింపా.
శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువన్నయునొసగి దిద్దును నా బ్రతుకంతటిని పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్నాకర్షించన్ యౌవన జనమా ఇది ఏ సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప ప్రభునందానందింతును నిత్యము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ బుద్ధి విజ్ఞానము సర్వసంపదలు ఐశ్వర్యము యేసుక్రీస్తు ప్రభునందు దాచుబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు ఐశ్వర్యాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. అలసైనటువంటి జ్ఞానంతో సొలొమోను చక్కని తీర్పు తీరుస్తున్నాడు. ఒక కత్తి తీసుకున్న ఎద్దుకు రండి అని సైనికులకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ సైనికుడు ఒక ఖడ్గము తెచ్చినాడు. అప్పుడు ఆ రాజు సైనికుని తెలియజెప్తున్నాడు, ఆ చిన్న బిడ్డను 2 తునకలు చేసి 20 స్త్రీలకి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ బిడ్డకు ఎవరైతే తల్లి ఉన్నారో ఆ స్త్రీ, అయ్యా రాజా మహాప్రభో నాకు మేలు చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను, కానీ బిడ్డకు ప్రాణాపాయం కలుగుతుందని నేను ఇక్కడికి రాలేదు, బిడ్డకు ప్రాణానికి హాని కలుగుతుంది అని నాకు తెలుసుంటే ఈ స్త్రీకి ఆ బిడ్డని నేను ఇచ్చేసేదాన్ని. ఇంతవరకు నేను వచ్చి మిమ్మల్ని న్యాయం కొరకు అర్థించేదాన్ని కాదు. అయ్యా ఈ బిడ్డ మీదకు కత్తి పెట్టవద్దు, ఈ చిన్న బిడ్డను ఈమెకి ఇచ్చేసేయండి, ఈమె దగ్గరే ఉండనియండి, ఆ బిడ్డ బ్రతుకుంటేనే నాకు చాలు ఎక్కడ ఉండినప్పటికీ అని ఒక స్త్రీ చెప్తున్నది. అదే సమయంలో ఇంకొక స్త్రీ ఏమంటున్నది, ఈ బిడ్డను 2 తునకలు చేసి ఆమెకొక సగము నాకొక సగము ఇవ్వండి మహారాజా అంటూ ఉన్నది. ఎందుకని? ఆ బిడ్డకు తల్లి ఆమె కాదు, ఆ క్రూరురాలు ఆ ఇతర స్త్రీ యొక్క బిడ్డను అపహరించాలి, దోచుకోనాలి అన్న కుయుక్తితో ఉండింది. చూసారా ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుండింది తల్లి ప్రేమ? ఇట్లా ఉన్నాయి రోజులు. దినములు బహు చెడ్డవి. దినములు చెడ్డవి గనక మెలకువగా ఉండి మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండడాన్ని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ప్రతి వాడు కూడా తన పొరుగువాని కొంప ముంచువానిగా ఉన్నాడు. ప్రతి వాడు కూడా తన పొరుగువానికి ఎట్లా హాని చేద్దాం, ఎట్లా కీడు చేద్దాం, పలానా పొరుగువాని ఫోను దోచుకుందామా, వాని యొక్క ల్యాప్టాప్ దోచుకుందామా, వాని యొక్క విలువైనటువంటి పదార్థములను దోచుకుందామా. దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని గాడిదనైనను, గుర్రమునైనను, గృహమునైనను, పొలమునైనను, పొలములో ఉన్నటువంటి పండ్లనైనను, నీ పొరుగువానిదైనది ఏది కూడా ఆశించకూడదు. దోచుకోవడం వేరు, దోచుకోవడం వరకు పోనవసరం లేదు. అసలు ఆశించకూడదు. ఆశ మా మనస్సులోనే ఆ తలంపు పుట్టకూడదు. అట్లాగే శుద్ధ హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మన పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకుండా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను మనం పాటించినప్పుడు, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిచ్చి ఆయన వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఏమైతే కొదవలైతే ఉన్నాయో ఆ కొదవలన్నింటినీ కూడా దేవుడు తీర్చి ఆయన మన మంచి ధననిధి నుంచి మనకి సహాయం చేసేవానిగా ఉంటాడు. ఆ తల్లి కానటువంటి ఆ కసాయి స్త్రీ ఏం చెప్తున్నది? ఈ బిడ్డను మీరు చెప్పినట్టు మహారాజా 2 తునకలు చేసి ఆమెకు ఒక తునక నాకొక తునక ఇవ్వండి. గొడ్డుబోద్దు, దానికి పిల్ల నొప్పులు ఏం తెలుస్తాయి? ఈమె వాస్తవమైనటువంటి తల్లి కాదు, అబద్ధికురాలు. చూసారా? సొలొమోను ఇప్పుడైతే జెనెటిక్ డిటెక్షన్ అంటాం కదా, ఏమిటంటారు అది? డిఎన్ఏ టెస్ట్ అంటాం. పిల్లని ఎవరు అసలు తల్లి కనుక్కోవడానికి. ఆ డిఎన్ఏ టెస్ట్ లేనటువంటి సమయంలో సొలొమోను ఎంత జ్ఞానము కలిగి తీర్పు చెప్తున్నాడు. అప్పుడు సొలొమోను చెప్తున్నాడు, ఈ స్త్రీ ఎవరైతే ఈ బిడ్డను సజీవునిగా ఉండమన్నదో, కత్తి బిడ్డ మీద పడకుండా అని చెప్పిందో,
ఆమె బిడ్డడి యొక్క అస్సలు తల్లి కనుక ఆ బిడ్డను ఆమెకి ఇప్పించవలెను. చూసారా? మన హృదయంలో కూడా ఇతరుల బిడ్డలకు హాని కలగాలి అని ఎంత మాత్రం అనుకోనకూడదు. ఎప్పుడైతే అట్లా అనుకుంటామో ఎవరైతే పొరుగువారికి హాని కోరుకుంటారో వారికే హాని కలుగుతుంది. యోబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు తన పొరుగువారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని యొక్క అవసరతలన్నీ కూడా తీర్చేశాడు. ఎప్పుడైతే మనం మన పొరుగువారిని ప్రేమిస్తామో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే మన పొరుగువారి కొరకు మేలు కొరకు మనం ఆశ కలిగి ఉంటామో దేవుడు మన మేలు కొరకు ఆశ కలిగి ఉంటాడు. ఈ ఎర్లీ చర్చ్ మనం చూసినట్లయితే చర్చ్‌లో పేదవారిని, తర్వాత విధవరాండ్రను, అనాథలను ఇగ్నోర్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కంప్లెయింట్ ఉండింది. ఈ కంప్లెయింట్ నేరుగా అపోస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్లారు. అపోస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది ఏమని చెప్తున్నారంటే, అయ్యలారా మీరు చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా విషయాలు మీరు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. చూడండి, మన సంఘంలోనే ఎంతోమంది విధవరాండ్రులు ఉన్నారు, ఫారిన్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, అనాథ బిడ్డలు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఈ పేదవారికి ఏమీ సహాయము చర్చి నుంచి అందట్లేదు. మీరు కూడా ఏమీ కేర్ తీసుకొనట్లేదు. మీరు కూడా ఏమీ ఉపయోగకరంగా లేరు అని చెప్పి అపోస్తలుల మీదకి తిరుగుబాటు చేస్తున్నారు ఒక జనము, ఒక గుంపు. మన ఆలయంలో పేదవారు ఉన్నారు, అనాథలు ఉన్నారు, విధవరాండ్రులు ఉన్నారు, పరదేశులు ఉన్నారు అని లక్ష్య పెట్టేవారే ఎవరు లేరు. మీరు అపోస్తలులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ చూస్తూ ఎట్లా ఊరుకుంటూ ఉన్నారు? ఎట్లా మీరు సహాయం చేయకుండా ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగినటువంటి వారు అప్పుడైతే వెంటనే ఇచ్చేసేయాలి. వాళ్ళు బికారులుగా ఉన్నప్పటికీ కూడా ఈ క్రీస్తు నామాన్ని ప్రకటించేవారు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయాలి. లేకపోతే అదో తంట. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు కదా యేసుక్రీస్తు, నువ్వు ప్రేమిస్తున్నావా? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నాకు అందులో 70 రూపాయలు ఇవ్వు. దోచుకోవడమే. ఎవరెవరికి ఇవ్వాలి? దేవుని సేవకులకి ప్రజలు ఇవ్వాలా? ప్రజలకు దేవుని సేవకులు ఇవ్వాలా? మేము ధనవంతులమైండి కూడా మేము అనేకులకు ఐశ్వర్యవంతులు, మేము దరిద్రులమైండి కూడా అనేకులకు ఐశ్వర్యము కలుగు చేసే వారముగా ఉన్నామని చెప్పి పౌలు చెప్తున్నాడు. పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినమే ఇంకా డైరెక్ట్గా. అప్పు అడిగేది ఎక్కడి నుంచి చేస్తారు? అప్పు వాళ్ళకుంటేనే కదా ఇచ్చేది. పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినం. నేను డబ్బు అడిగితే ఇవ్వలేదు, నువ్వు తీసుకున్న అవన్నీ తిరిగి ఇచ్చావా? తీసుకోవడమే, జలగలాగా పీల్చి ఆ రక్తాన్ని పీల్చేయడమే. ఇక తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. తీసుకోవడం, మర్చిపోవడం. 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. 10 రూపాయల్లో నీకు లెక్కలో నమ్మకస్తుడుగా ఉండకపోతే 1,00,000 రూపాయల నువ్వు నమ్మకస్తులుగా ఉంటావా? ఇమ్ము 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 జలగలాగా పట్టుకుని పీడించేదే. ఎవరిని? నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తున్నావు కదా, దేవుడు ఇమ్మన్నాడు కదా, నీకు ఇమ్మన్నాడా? అబద్ధికులకి ఇమ్మన్నాడా? కొవ్వు పట్టిన వాళ్ళకి ఇమ్మన్నాడా? దోచుకునే వాళ్ళకి ఇమ్మన్నాడా? ఇమ్ము 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 జలగలకి ఇమ్మన్నాడా? పందులకు పోయమన్నాడా దేవుడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు, నాకు ఇయ్యి. ఎందుకు ఇవ్వాలి నీకు? పందులు ఎదుట ముత్యాలు పోయొద్దన్నాడు కదా. పందులు ఎదుట ముత్యాలు పోస్తే ఏం జరుగుతుంది? మెచ్చి మేకతోలు కాకపోతే ఈ పందులు. కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టకండి అంటే కుక్కల దగ్గరికి తీసుకెళ్ళి పరిశుద్ధమైనది పెడితే ఏం చేస్తాయి? ఆ కుక్కలు చీల్ చేస్తాయి కదా. దేవుడు చెప్పాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 10 రూపాయలు నువ్వు తినడం మానేసి నాకు ఇచ్చి. క్రూరులు, తోడేళ్ళు. వాళ్ళ దగ్గర లేక కాదు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఇండ్లున్నాయి, భార్యలు ఉన్నారు. భార్య కాదు, భార్యలే. నీచులు, భ్రష్టులు, వ్యభిచారులు, దౌర్భాగ్యులు, దోచుకునేవారు, నరహంతకులు, మాంత్రికులు, కుక్కలు, దోచుకునేవారు. ఎవరిని అడుగుతున్నారు వీరు? మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే మీదకి వచ్చి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ సర్వ సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. మీకైనా దేవుడి అధికారం ఇచ్చింది, మేము కాదా? మేము వాక్యం ప్రకటించలేమా? ఈ సర్వ సమాజాన్ని మేము నడిపించలేమా? నడిపించు, చెప్పు వాక్యం. నీచులారా, దౌర్భాగ్యులారా, భ్రష్టులారా, ఇండ్లు, పొలాలు, భార్యలు, పిల్లలు మీకేనా? మీరే కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడును. నేను అంతమో కోరహాంతం వల్ల ఉండిన ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఎవరిని నువ్వు దోచుకుంటున్నావు? అయ్యో, దైవజనుడే పేదరికంలో ఉన్నాడే, అప్పులో ఉన్నాడే, కనికరం చూపుతున్నారా? లేదు. నీచులారా, భ్రష్టులారా, దౌర్భాగ్యులారా, నీ అంతం కొరహవలే ఉంటుంది. మిమ్మల్నైనా దేవుని జనులుగా మాపై
దేవుడు అభిషేకించింది మేం కాదా? మేము నడిపించలేమా? నడిపించు. దేవుని ఉగ్రత కోరహ మీద మండుకొనుటను బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మరణము కోరహనకు సంభవించింది. భూమి నెరవిడిచి కోరహను మింగివేసింది. ఎవరెవరికి ఇవ్వాలి? ఉన్నవారు లేని వారికి ఇవ్వాలి. లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. కంప్లైంట్. మీరు ప్రీచర్స్గా ఉన్నారే, మీరు పాస్టర్స్గా ఉన్నారే, మీకు మేము కనబడట్లేదా? నేను మొండం వస్తానే, నాకు సహాయం చేయరా? నువ్వు మొండం వేయడానికి నేనా కారకుణ్ణి? అమ్మ నువ్వు వెధవరాలువే, అమ్మ నువ్వు అనాథవే, నాయన నువ్వు పేదవాడివే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను నీకు ఆహార పానీయాలు, ప్రావిజన్స్, గ్రాసరీస్ ఇవన్నీ ఇవ్వడానికి నేను ఇక్కడ లేనమ్మా. నేను వాక్యం ప్రకటించడానికి ఉన్నాను. ఐఎమ్ హియర్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ప్రే. We'll give ourselves to prayer and preaching. You do all these things, grocery distributions, money distributions, you do all these things. Set over yourself 7 righteous people, and they will look after all these things. Don't bring all these things, nonsenses to us. We are here to preach the word of God. We are here to pray. That's all. Finished. దేవుని ఆత్మ కలిగినటువంటి 7గురును సంఘము ఏర్పాటు చేసుకున్నది. వారు ఈ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషను, మనీ డిస్ట్రిబ్యూషను, మొండమోసిన వాళ్ళని, అనాథల్ని, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ చూసుకున్నారు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది కదా. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. తీసుకోవడమే, ఇమ్ము 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 జలగల్లాగా. ఎవరెవరికి ఇవ్వాలి? దేవుని వాక్యము గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, దిద్దుబాటు కలుగజేస్తుంది, మార్పు కలుగజేస్తుంది. మార్పు లేకపోతే కోరహ ఎట్టా చచ్చాడు అట్లానే చేస్తారు, అంతే కదా. కరోనా వైరస్ వచ్చి ఎంతోమంది చచ్చారు. మార్పు ఉందా? లేదు. దేవుని ఉగ్రత రాకేమవుతుంది? May the Lord grant wisdom to the audience to do the will of God. Amen.